కేసీఆర్ మేడిగడ్డపై సీఎం రేవంత్ గేర్. మరి జగిత్యాల గడ్డపై కేసీఆర్ మాట్లాడనున్నారు. అదే రోజున రేవంత్ యొక్క మేడిగడ్డపై ఆయన సభ కూడా జరగనుంది. ఇక కేసీఆర్ యొక్క ప్రభావం, ఆ మాటల యొక్క ప్రభావం కొంత తగ్గించే ప్రయత్నం కావచ్చు, ఇదొక రాజకీయ ఎత్తుగడగా కూడా కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అదే రోజు మరి పొలిటికల్ వార్, డైలాగ్ వార్ అయితే జరగబోతుంది. దీని గురించి ఒకసారి చూద్దాం. తెలంగాణ రాజకీయ రంగస్థలంపై నేడు ఒక అరుదైన ఉత్కంఠభరితమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. వేసవి భానుడి బగబగలను మించి జగిత్యాల గడ్డపై రాజకీయ సెగలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఒకవైపు 10 ఏళ్ల పాటు అప్రతిహాతంగా రాష్ట్రాన్ని శాసించి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన దీశాలిగా తనదైన ముద్ర వేసిన గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మరోవైపు ప్రజా తీర్పుతో గద్దెనెక్కి మార్పు నినాదంతో పాలనతో కొత్త వరవడి సృష్టిస్తున్న ధీశాలి రేవంత్ రెడ్డి. ఇద్దరు మహాయోధుల మధ్య చాలా కాలం తర్వాత ఒకే రోజు మాటల యుద్ధం జరగనుంది. జీవన్ రెడ్డి చేరిక, పార్లమెంటు సాక్షిగా తేజస్వి వ్యాఖ్యలు, డీలిమిటేషన్తో ఎన్డీఏ భంగపాటుకు గురైన సందర్భాల్లో కేసీఆర్ రియాక్షన్ కోసం తెలంగాణ అంతా ఎదురు చూస్తుంది. జగిత్యాల సాక్షిగా నేడు జరగబోతున్న సమరసభ రాష్ట్రంలో ఇప్పటికే చర్చగా మారింది. మరి దశాబ్ద కాలం పాటు ఎదురులేని నేతగా వెలిగిన కేసీఆర్ ఇప్పుడు ప్రజాక్షేత్రంలో గళమెత్తిన అస్తిత్వాన్ని, తన పార్టీని ఉనికిని మరి కాపాడుకోవాలని, ఉనికిని చాటుకోవడానికి చూస్తున్నారు. ఇక తెలంగాణ రాజకీయం ఒక చిత్రంలో గత కొన్ని నెలలుగా స్తబ్దంగా ఉన్న రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వస్తున్న కేసీఆర్ తన రాజకీయ చతురతను, వాగ్దాటిని మరోసారి ప్రదర్శించనున్నారు. సుదీర్ఘకాలం పాటు తెలంగాణను ఏకచక్రాధిపత్యంగా పాలించిన కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ప్రజల ముందుకు రావడం ఒక విశేషం. ఆయన ప్రసంగం కోసం కేడర్ మాత్రమే కాదు, సామాన్య ప్రజాగణికం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో లోపాలు మరియు రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆయన ఎలాంటి విశ్లేషణ చేస్తారని ఉత్కంఠ రేపుతుంది. జగిత్యాల సభ ద్వారా తన ఉనికిని చాటుకోవడమే కాకుండా రాబోయే స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం చేయడమే ఆయన యొక్క ప్రధాన లక్ష్యంగా మరి కనబడుతుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డతో రెడీ అవుతున్నారు. కేసీఆర్ గర్జనకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. గత 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతిని, ధరణి నుంచి కాళేశ్వరం వరకు ప్రతి అంశాన్ని ఆయన ప్రజల ముందు పెడుతున్నారు. మేము చేస్తున్నది అభివృద్ధి, మీరు చేసింది విధ్వంసం అనే నినాదంతో రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. కేసీఆర్ చేసే ప్రతి విమర్శకు అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడానికి హైదరాబాద్ నుంచే తన బృందాన్ని సమాయత్తం చేశారు. ముఖ్యంగా యువతను, మహిళలు ఆకట్టుకునేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ కేసీఆర్ ఇమేజ్ను ప్రజల్లోకి తగ్గించే ప్రయత్నం రేవంత్ చేస్తున్నారు. ఇక కాళేశ్వరం స్వామి దర్శనంతో జయశంకర్ భూపాల జిల్లాలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సాగుతుంది. సోమవారం మధ్యాహ్నం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని కూడా ఆయన దర్శించుకుని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మాటల యుద్ధం అయితే జరగబోతుంది. చాలా కాలం తర్వాత ఇద్దరు ఉద్దండుల మధ్య మరి మాటలు ఏ విధంగా పేలబోతాయనేది సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొన్న మాట అయితే వాస్తవం. ఏం జరగబోతుందో మరి సాయంత్రానికి మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎవరు ఏ రకంగా మాట్లాడతారు అనేది మనం గమనించవచ్చు సాయంత్రం. ఇక కవితక్కను సీఎంగా చూడడమే నా కల, జైకొట్టిన బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. కండువా కప్పి ఆహ్వానించిన కల్వకుంట్ల కవిత, అదే బాటలో మరో మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య, టచ్లో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుందని ప్రచురించారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గానికి చెందిన మాజీ శాసనసభ్యుడు రాథోడ్ బాపురావు ఆదివారం అధికారికంగా తెలంగాణ జాగృతిలో చేరారు. సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాపురావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజలందరికీ మంచి రోజులు వస్తాయన్న ఉద్దేశంతో నాడు తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మరి బోధు నియోజకవర్గంలో ప్రజాసేవకు అంకితమయ్యానని రాథోడ్ బాపురావు గుర్తు చేసుకున్నారు. దట్టమైన అడవులున్న ఆదిలాబాద్ జిల్లాలో కల్వకుంట్ల కవిత నాడు స్వయంగా వారం రోజుల పాటు బస్ చేసి మెడికల్ క్యాంపు నిర్వహించడం తనను ఎంతగానో ఆకర్షించిందని ఆయన తెలిపారు. కవితగా అండగా ఉన్నారన్న అపారమైన ధైర్యంతోనే తాను ఉద్యోగాన్ని సైతం వదులుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. బోధు నియోజకవర్గం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిందని తనకు పార్టీలో సరైన గుర్తింపు దక్కలేదని, మధ్యలోనే వచ్చి వారు ఏకంగా మంత్రులు అయిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ ఇదొక తనకి పదవి దక్కలేదన్న ఆక్రోశం కావచ్చు, ఏదైనా ప్రత్యేక కారణమైతే ఏమీ చెప్పలేదు. బీఆర్ఎస్ మీద మధ్యలో వచ్చిన వాళ్ళు మంత్రులు అయిపోయారు. మరి నేను 2 సార్లు ఉన్నాను, కేవలం కవిత గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని కవిత లాంటి మంచి వ్యక్తి ఉంటుందని నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ వచ్చాను. కానీ నాకేం దక్కింది అన్న ఒక నిరాశ, నిస్పృహల్లో ఉన్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. కాబట్టి
పార్టీ మారిపోయినట్టుగా మరి తెలుస్తుంది. రాథోడ్ బాపురావు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం మరి ఈ యొక్క పరిణామం అనేది బీఆర్ఎస్కు ఎంత డ్యామేజ్ చేస్తుందో అనేది మనకు మరికొన్ని రోజులకి మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా మనకి కనబడుతుంది. ఇక తదుపరి చూసుకుంటే చంద్రబాబు ఎట్ ది బర్త్డే సిడిపి విడుదల చేసిన లోకేష్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు 76వ పుట్టినరోజు ఏప్రిల్ 20 సందర్భంగానే తనయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఒక కామన్ డిస్ప్లే పిక్చర్ సిడిపిని విడుదల చేశారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన తర్వాత లోకేష్ ఈ సిడిపిని మరి ఆవిష్కరించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మన నాయకుడు ఎన్సీబీఎన్ గారి పుట్టినరోజు గౌరవార్థం ఈ సిడిపిని అధికారికంగా విడుదల చేయడం గర్వంగా ఉందని లోకేష్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. ఈ సిడిపి విడుదలలో టీడీపీ శ్రేణులు, అభిమానులు సోషల్ మీడియా తమ ప్రొఫైల్ చిత్రాలను మార్చుకుంటూ చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలుపుతున్నారు. మరి రాజకీయ ఉద్దండుడుగా మరి మంచి పేరు తెచ్చుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తన 46 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు చూశారు. మరి 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశారు. ఈ 2 సంవత్సరాలతో కూడా కలుపుకుంటే దగ్గర 17 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాల పాటు మరి ఆయన గతంలో ప్రతిపక్ష నేతగా మరి తనదంటూ ఒక ముద్ర వేసుకుని ముందుకు దూసుకు వెళుతున్నారు చంద్రబాబు. మరి 76 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా తన లెగసీలో అంటే దగ్గర తను ఒక 46 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ప్రజాక్షేత్రంలో నిరంతరం ఉంటూ వచ్చిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మనం ఎవరైనా కూడా మరి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన కొన్ని పనులు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అప్పట్లో మరి ఎస్సీ ఎస్టీలకి స్కాలర్షిప్లు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు గారు ఆధ్వర్యంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జన్మభూమి కమిటీలు వేసి జన్మభూమి ద్వారా కూడా ప్రజలకి మరింత చేరువయ్యారు ఆయన. ఇక రాజకీయంగా అప్ అండ్ డౌన్లు అనేవి ఎవరికైనా ఉంటే సహజం. ఒక్కొక్కసారి ప్రజలకు కోపాలతో రావచ్చు, దించేయచ్చు, మరొకసారి నెత్తిన పెట్టుకోవచ్చు. ఏదేమైనప్పటికీ చంద్రబాబు గారు అలుపెరగని బాటసారిలాగా ముందుకు దూసుకుపోతూనే ఉన్నారు. దీనిలో ఎటువంటి డౌటు లేదు. అదేవిధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదును ఈ రోజున విశ్వవిఖ్యాత నగరంగా తీర్చిదిద్దడానికి పునాదులు వేసిన వ్యక్తి, మరి సాఫ్ట్వేర్ కంపెనీలని హైదరాబాద్కు తీసుకురావడానికి అనునిత్యం పోరాడిన వ్యక్తి, మరి సైబర్ సిటీకి మూలస్తంభం లాంటి వ్యక్తి, మరి ఎవరు అవునన్నా కాదన్నా నారా చంద్రబాబు నాయుడు అనే మాట వాస్తవం. ఇక హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ నిర్మాణంలో తను ఏ రకంగా ఉన్నారో దగ్గర 17 ఫ్లైఓవర్స్ వరకు ఆయన ఆధ్వర్యంలో జరిగాయంటే ఇందులో అతిశయోక్తి కాదు. హైదరాబాద్ రూపురేఖలను మార్చి ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాత నగరంగా తీర్చిదిద్దడానికి అంకురార్పణ చేసిన వ్యక్తి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మరి ఆయన యొక్క పుట్టినరోజు మరి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఏఎన్ఎన్ కూడా మరి చెప్తుంది. మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు ఫ్రమ్ ఏఎన్ఎన్ న్యూస్. ఇక తదుపరి చూస్తే పవన్కు మోడీ ఫోన్, త్వరగా కోలుకోవాలన్న జగన్ ధన్యవాదాలు తెలిపిన జనసేనాని. చాలా మరి పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స చేశారు. మరి మన అందరికీ తెలుసు, ఎంతోమంది అభిమానులు గందరగోళానికి గురయ్యారు. మరి ఆ గందరగోళంను ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు